కాబోయేవాడు ఎలా ఉండాలి? ఇదో నెవర్ ఎండింగ్ టాపిక్. అందులోనూ ఈ విషయం గురించి హీరోయిన్స్ చెప్తుంటే వినడానికి చాలా సరదాగా ఉంటుంది. ఏం చెప్తారా అని మరింత ఇంట్రెస్టింగ్గా వినాలనిపిస్తుంది. అందుకే ఇప్పుడు కృతి సనన్ చెప్పిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లలో ఎవరూ చెప్పని యాంగిల్ని పట్టుకున్నారు మిస్ కృతి. నేషనల్ అవార్డు అందుకోవడానికి ముందు, అందుకున్న తర్వాత అన్నట్టుంది కృతి సనన్ తీరు. జాతీయ పురస్కారం ఈ భామలో చాలా పెద్ద మార్పే తీసుకొచ్చింది. అంతకుముందు ఏదైనా విషయాన్ని చెప్పడానికి 1కి 10 సార్లు ఆలోచించేవారు కృతి సనన్. కానీ ఇప్పుడు అలా లేరు. ఏ విషయాన్నైనా బాహాటంగా చెప్పేస్తున్నారు. రీసెంట్గా తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చారు. అందులోనూ ఫారినర్స్ గురించి కృతి సనన్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఫారినర్స్ హాట్గా ఉండొచ్చేమో గానీ తనకు వారి పట్ల ఎప్పుడూ అట్రాక్షన్ లేదని చెప్పారు కృతి. అంతేకాదు, తనకు ఇంగ్లీష్లో మాట్లాడడం కంఫర్ట్గా ఉండదని అన్నారు. కృతిని చేసుకునే వ్యక్తికి ఉండాల్సిన ప్రధానమైన అర్హత హిందీ మాట్లాడటమే అట. అంతేకాదు, హిందీ, పంజాబీ పాటలకు డాన్స్ చేయాలట. ఆ పాటల్ని కృతితో కలిసి ఆస్వాదించాలట. భారతీయుడితోనే డేటింగ్కి ఇష్టపడతానని అంటున్నారు సిల్వర్ స్క్రీన్ జానకి. ఆదిపురుష్ సమయంలో ప్రభాస్తో కృతికి సంథింగ్ అంటూ వార్తలొచ్చాయి. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు డార్లింగ్. ప్రస్తుతం కృతి తనకన్నా 10 ఏళ్లు చిన్న వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే తన ప్రేమాయణం గురించి ఇప్పటిదాకా ఎక్కడా నోరు విప్పలేదు కృతి సనన్. పెళ్లి విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీ ఉందని చెప్పకనే చెప్పేశారు ఈ బ్యూటీ.